నమస్తే, శుభమస్తు జ్యోతిర్వాస్తు ఛానల్కి స్వాగతం. జపాకుస్మ సంకాశం కాశ్యపేయం మహాద్వితం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అంటూ ఆ గ్రహరాజుని కొలుస్తూ మనం ఇప్పుడు మార్చి నెలలో ఉన్నాం. మార్చి నెలలో 28వ తారీఖు మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది అన్నది దాదాపుగా ఇప్పుడు మామూలు సామాన్యులకు కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా చాలామంది చేస్తున్నటువంటిది ఏంటంటే ఈ రాబోయేటువంటి అంటే షష్టగ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి కొంచెం ముందుగా ఆ తర్వాత కొంతకాలం చాలా భయంకరంగా ఉంటుంది. ఈ షష్టగ్రహ కూటమి అన్నది మామూలుగా వచ్చేటువంటిది కాదు. చెప్పాలంటే ఓ పుష్కర కాలం క్రితమో కొన్ని వందల సంవత్సరాల క్రితమో ఇలా రకరకాలైనటువంటి థంబ్నెయిల్స్ కానీ లేకపోతే చెప్పే విధానంలో కానీ రకరకాలు వీటి వల్ల రాబోయే ప్రకృతి వైపరీత్యాలు చాలా విపరీతంగా వస్తాయి. మళ్ళీ ఏదో అంటే మరో కరోనా లాంటిది వస్తుంది. ఇక ఇలాంటివన్నీ నానా రకాలుగా వింటున్నాం. నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అని కనుక చూస్తే గ్రహాలు ఎప్పుడూ కదలిక ఉంటూనే ఉంటాయి. ఏ గ్రహమైనా కదులుతూ ఉంటుంది. చంద్రుడు అనుకోండి 2.5 రోజులకు ఒకసారి ఒక రాశిలోకి మారుతూ ఉంటాడు. 15 రోజులకి, నెల రోజులకి, 45 రోజులకి ఇలా మనకి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశి మారుతుంది. ఇక పెద్ద గ్రహాలు అయితే కొంతకాలం పడుతుంది. సరే, ఏది ఏమైనా గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు ఆ నియమంలో అలా మారుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లో 2 గ్రహాలు, 3 గ్రహాలు, 4 గ్రహాలు, 5 గ్రహాలు ఇలా ఉంటుంటాయి. అయితే 2, 3, 4, 5 వరకు కూడా కొద్దిగా పర్వాలేదు. 4 గ్రహాల వరకు సర్వసాధారణంగా కనబడితే 5వ గ్రహం అప్పుడప్పుడు వస్తుందంటారు. ఇక 6వ గ్రహం అన్నది అంత తొందరగా రాదు. అంటే 6 గ్రహాలు ఒక చోట ఉండడం అనేటువంటిది చాలా తొందరగా కనబడేటువంటిది కాదు. అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు అంటే సంవత్సరాలు అక్కర్లేదు. కాకపోతే ఈ గ్రహాలు అనేటువంటిది కొద్దిగా మిగతా వాటితో పోలిస్తే కొద్దిగా ఆలస్యంగా కలుస్తాయి. సరే, ఏదేమన్నా ఈ గ్రహాలు కలుస్తున్నప్పుడు మరి ఇలా ఉన్నప్పుడు ఏదైనా చెడు జరుగుతుందా? ఏదైనా అంటే మంచి చెడు 2 ఉంటాయి. గోచార రీత్యా మనం చూస్తున్నాం కదా. గోచార రీత్యా చూసినప్పుడు మనకు నిజమైన గ్రహ జాతకం ఒకటి ఉంటుంది కదా. దాని ప్రకారంగా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఏంటి, నడుస్తున్నటువంటి దశ ఏంటి, అంతర్దశ ఏంటి, వీటన్నిటి మీద ఉంటుంది. అయినప్పటికీ ఇలా ఒకే చోట మరి ఇలా గ్రహాలన్నీ కనుక ఉన్నట్టయితే చెప్పచ్చు, కొన్నింటికి బాగా యోగిస్తుంది, కొన్నింటికి యోగించకపోవచ్చు, కొన్నింటికి మిశ్రమంగా ఉండొచ్చు. అంతలోనే ఇక జీవితకాలం అంతా అయిపోయింది అన్నది అయితే కాదు. మరి ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఒక్కొక్క రాశిని చూద్దాం. ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో చూద్దాం. ఇక చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఎలా ఉంది అంటే జరిగేదే రాశిలో అనుభవంలో జరిగినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఎక్కడైనా మీరు వీడియోలు చూసుంటారు, ఇంతకంటే నరకం ఇంకొకటి ఉండదు అని చెప్తుంటారు. నిజంగా అంత నరకం ఉంటుందా? ఇంకేం లాభం లేదా? ఇంకా ఈ 2 నెలలు మనం అసలు భయంకరమైనటువంటి స్థితిలో ఉండాలంటే అట్లా ఏం లేదండి. ఇది కేవలం ఉట్టి గోచారం ద్వారా ఈ 6 గ్రహాలు అక్కడ ఉన్నందులో కొంత మన శారీరకంగా మానసిక స్థితి మీద పడుతుంది, అది కాదన్నాను. కానీ ఇక ఇలాగే ఉండిపోయేలా కాదండి, మారుతూనే ఉంటాయి గ్రహాలు. ఇది పెద్ద ఇబ్బంది కాదు, దీన్ని మనసులో పెట్టుకొని కష్టపడేంత కాదు, నెమ్మదిగా పోతుంది. మనం చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళితే ఇది పెద్ద ఇబ్బందిగా అనిపించేటువంటి స్థితి అయితే ఏమీ ఉండదు. అందరూ భయపెట్టినంత భయానకమైనటువంటి స్థితి ఉండదు. కాకపోతే ఇది లాభం చేకూర్చేటువంటిది అయితే కాదు అని చెప్పాలి. అనుభవంలో ఉంది కాబట్టి లాభము కాదు, మిశ్రమ ఫలితం కాదు, కొద్దిగా నష్టం కలిగించేదే ఉంటుంది. కానీ కేవలం 2 మాసాలు అంతేగాని అతి కష్టాల్లో మనం మొత్తం రాశిలోకి వచ్చినప్పుడు ఈ గ్రహాల యొక్క వేగాన్ని బట్టి ఒక్కొక్కసారి 2 గ్రహాలు, 3, 4, 5, 6 ఇలా గ్రహాలు కలుస్తూ ఉంటాయి. ఈ గ్రహ కూటమి అన్నది అంటే అలా ఉన్నంతలో ఇబ్బంది అంటే మనం ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటి ఫలితం వల్ల ఏంటి అంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. దానికి కావాల్సినటువంటి గ్రహాల యొక్క పరిహారం ఏమీ లేదండి, నవగ్రహ ఆరాధన చేయండి. ఈ 2 నెలలు కూడా మీరు నవగ్రహ ఆరాధన చేయండి. అన్నింటికి మించి ఆ గ్రహ రాజైనటువంటి సూర్యుడికి సూర్య నమస్కారాలు చేయండి. ఆరోగ్యపరంగా హాయిగా ఉంటారు. అందరూ కూడా చేయాల్సినటువంటిది సూర్యగ్రహానికి అంటే సూర్య నమస్కారం రోజు చేయండి. లేదు ఆదిత్య హృదయం వినండి. లేదు అంటే మీకు వీలైనప్పుడల్లా ఈ 2 నెలలలో నవగ్రహ మండపానికి వెళ్ళి ప్రదక్షిణ చేయండి. ఇది చేస్తే చాలు.
లేదు ఏదో నాకు ఇంకా ఇబ్బంది కలిగినట్టు అనిపిస్తుంది కొద్దిగా అలా అంటే ఏదైనా గోశాలకు వెళ్ళండి, గోమాతకి ఇంత గోగ్రాసం పెట్టండి. అంతకు మించినటువంటి పెద్ద ఇబ్బందులు అయితే ఎక్కడ ఉండవు. అందరూ సుఖంగా ఉండాలన్నదే కదా మనం చేసుకునేటువంటి పరిహారం. చక్కగా గోశాలకు వెళ్ళండి, గోగ్రాసం ఏదైనా ఇవ్వండి. అందరూ సుఖంగా ఉండాలని ఆశించాలి. సర్వే జనా సుఖినో భవంతు అనే మంగళాశాసనం చెప్తూ ముగిద్దాం.